తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకే పార్టీ అధినేత కాలీవుడ్ స్టార్ విజయ్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. దళపతి విజయ్ తన సినీ కెరీర్ కు స్వస్తి పలికి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్. ఇప్పటికే ఈ సినిమా అనేక వివాదాలు, కోర్టు కేసులు, సెన్సార్ ఇబ్బందులతో సతమతమవుతోంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. అయితే సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే, కనీసం సెన్సార్ ప్రక్రియ కూడా పూర్తి కాకముందే హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అవ్వడం సినిమా బృందాన్ని, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లీక్ అయిన కంటెంట్ వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం దాదాపు 48 నిమిషాల నడివి గల హెడ్డీ ప్రింట్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ ఇంట్రొడక్షన్ సీన్, ఓ సాంగ్ తో పాటు మమితా బైజు, దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్, దిలీప్ కుమార్ వంటి ప్రముఖులు కనిపించే కీలక సన్నివేశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా రిలీజ్ కు ముందే సినిమా బయటకు రావటం నిర్మాతలకు భారీ నష్టాన్ని కలిగించే అంశం. సినిమా విశేషాలు. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. విజయ్ చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.